హలో ఫుడ్ లవర్, ఈ రోజు మీకోసం ఒక సూపర్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే రెస్టారెంట్ స్టైల్ చెన్నా మసాలా. రెస్టారెంట్ అన్నాను కదా అని ఏవేవో క్లాసీ ఇంగ్రీడియంట్స్ వాడేసి బిల్లు పెంచేస్తాను అనుకోకండి. జస్ట్ మన ఇంట్లో ఉండే సామాన్లతోనే 5 స్టార్ రేంజ్ టేస్ట్ తెప్పిస్తున్నాను. ఇక లేట్ ఎందుకు? మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా ఒక గుద్దేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. స్టెప్ 1, శనగల ఉడుకులాట. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగలను తీసుకొని అవి మునిగేంత వరకు కొంచెం వాటర్ సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్లో వేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 7 నుంచి 8 విజిల్స్ రానివ్వండి. పక్కింటి వాళ్ళ విజిల్స్ కాదండి, మన కుక్కర్ విజిల్స్ మాత్రమే. ఓకే, ఖచ్చితంగా ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వద్దు. అప్పుడే శనగలు వెన్నెలా ఉడికి చెన్నా మసాలా అద్దిరిపోతుంది. ఇప్పుడు స్టెప్ 2, మిడిల్ క్లాస్ మసాలా మాయాజాలం. శనగలు ఉడికే లోపల మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫైన్ గా పేస్ట్ చేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 4-5 టమాటాలు 4 ముక్కలుగా కోసి వేయండి. టమాటాలు మెత్తబెట్టాక ఇక్కడే ఉంది మన మాస్టర్ స్ట్రోక్. రెస్టారెంట్స్ వాళ్ళు జీడిపప్పు వేస్తారు, మనం అంత బడ్జెట్ పెట్టలేం కాబట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుందాం. 5 నిమిషాలు ఫ్రై చేసి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది. ఉడికించి పక్కన పెట్టుకున్న తెల్ల శనగల్లో నుంచి కొన్నిటిని మసాలాలోకి వేసి వెన్నెలాగా ఫైన్ గా పేస్ట్ చేసుకోండి. ఉడికాయి కదా అని అన్నిటినీ మీరే తినేయకండి, కొంచెం గ్రేవీ కూడా ఉంచండి. మిక్సీలో ఫైన్ గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచిన అల్లం, 5 ఇలాచీ వేసుకొని రంగు చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చెన్నా మసాలాకి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఇందులోకి 1.5 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. జీలకర్ర పొడిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. టేస్ట్, ఫ్లేవర్ అంతా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెన్నా ఇలా ఉడకబెట్టుకోవాలి. 2 చేతుల మధ్య పట్టి నలిపితే వెన్నెల అలా మృదువుగా అయిపోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చెన్నా మసాలాను వేసి మూత పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంతో మన చెన్నా అయితే మసాలా పట్టి ఫుల్ ఖుషి అయిపోతుంది. 15 మినిట్స్ మూత పెట్టుకొని చెన్నా మసాలా అంతా చిక్కబడే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి కర్రీ మొత్తం చిగ్గపడ్డాక కాచి చల్లార్చిన ఒక టీ గ్లాస్ అంతా పాలైతే వేసుకోండి. దీనివల్ల చెన్నా మసాలాకి మంచి క్రీమీ ఫ్లేవర్ తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసాం. ఫైనల్ గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ ఇంకో లో ఫ్లేమ్ లో గనుక ఉడికించుకుంటే మన టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చెన్నా మసాలా అయితే రెడీ అయిపోతుంది. నాకులాగే నా కెమెరాకు కూడా కొంచెం మతిమరుపు ఎక్కువ అనుకుంటా, అందుకే షుగర్ వేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. దీనికైతే మీరు నన్ను తప్పకుండా క్షమిస్తారు కదా. అంతేనండి, మన టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చెన్నా మసాలా అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి పూరి, చపాతి, బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ సింపుల్ అయిన టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చెన్నా మసాలా కనుక ఇష్టమైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో డిష్తో కలుద్దాం. టాటా, బై బై, థ్యాంక్ యూ.